అన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చారు. ప్రతి గ్రూప్ ఎంత తీసుకున్నది? 20 లక్షలు, 30 లక్షలు. ఇప్పుడు బస్సు తీసుకుంటే ఎంత? 50 లక్షలు. ఎలక్ట్రిసిటీ పెడితే ఎంత? ₹1,00,00,000. అట్లా ఏ గ్రూప్ అయినా 20 లక్షలు, 30 లక్షలు ఇచ్చిండ్రు లోన్. మరి వడ్డీ లేని రుణం ఎంత వస్తుంది? 20 లక్షలు తీసుకుంటే 5 లక్షలకే వడ్డీ లేని రుణం. మిగతా 15 లక్షలకు 12.5% కాడికి బ్యాంకులకు మహిళలే వడ్డీ కట్టుకుంటున్నారు. అంటే ఆ మిగతా 15 లక్షలకు ఏడాది నెలకు 15,000 రూపాయల వడ్డీ అవుతుంది. కానీ బడ్జెట్లో ఏం చెప్తుండ్రు? 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అని బడ్జెట్లో చెప్పిండ్రు. అంటే వాళ్ళు తీసుకున్న మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇస్తే మీరు చెప్పింది నిజం. ఇస్తున్నది 5 లక్షలకు, కానీ చెప్తున్నది మొత్తానికి. అంటే నిజానికి 20,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలకు అప్పిస్తే వడ్డీ లేని రుణం వర్తించేది 4-5 వేల కోట్లకు పెంచదు. మిగతా 15-16 వేల కోట్లకు మహిళలు 12.5% ఇంట్రెస్ట్ వాళ్ళే కట్టుకుంటున్నారు. అంటే అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని మా అక్క చెల్లెలను మహిళలందరినీ కూడా దారుణంగా మోసం చేస్తా ఉంది, అబద్ధాలు చెప్తా ఉంది. బడ్జెట్ స్పీచ్ లో కూడా అబద్ధాలు చెప్తున్నారు. నేను ఉత్తగా చెప్తలేను. అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, ఇది సంతకం కూడా చూడండి కింద, ఈ సమాధానం ఇచ్చింది సీతక్క గారు. అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున సమాధానం ఇచ్చారు. అంటే మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అనేది బోగస్ మాట, అబద్ధపు మాట అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చెప్పింది. నంబర్ 1. నంబర్ 2, స్టిచింగ్ ఛార్జెస్. అది ఇంకా జోక్ ఏంటంటే పోయినసారి అదే పేజ్ 35లో చెప్పిండ్రు 2024-25లో. ఈసారి కూడా మక్కి అదే పేజ్ 35లో చెప్పిండ్రు. పోయినది అమలైందా అంటే కాలేదు. ఏంటిది ఇది? పేజ్ 35లో మీరు చూస్తే స్కూల్ యూనిఫామ్ల కుట్టి ఛార్జీలను జతకు 50 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచడం జరిగింది అని ఇంకా చాలా ఎక్కువ చెప్పారు, దానికి టైం లేదు. ఈసారి కూడా మీరు చూస్తే ఇది ఈ సంవత్సరం బడ్జెట్ బుక్. ఇందులో కూడా ఏం చెప్తారంటే స్వయం సహాయక సంఘాలకు పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టే బాధ్యత అప్పగిస్తూ కుట్టు ఛార్జీలను 75 రూపాయలకు పెంచడం జరిగింది. సేమ్ పేజ్ 35 మక్కి కొట్టిరు, ఏం మారం కూడా మారలే. అయితే దీంట్లో ఏముంది? నిజంగా 75 రూపాయలు ఇచ్చిండ్రా? ఇక ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా మీరు ఈ మధ్య వినే ఉంటారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 25 రూపాయలు ఇచ్చింది, మేము 75 చేసినామని చెప్పి ఆయన ఇంకింత అబద్ధం మాట్లాడు. ఓపెన్ స్పీచ్ ముఖ్యమంత్రి గారు బహిరంగ మీటింగ్ లో చెప్పిండ్రు. నిజమేంటంటే మేమున్నప్పుడు 50 రూపాయలే ఇచ్చాము, మేము మహిళా సంఘాలకే ఇచ్చాము, ఈ ప్రభుత్వం కూడా 50 రూపాయలే ఇచ్చింది. నేను ఇప్పుడు కూడా డౌట్ వచ్చి మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా వాళ్ళ ఎంఈఓకి ఫోన్ చేసిండ్రు. నేను కూడా మా ఎంఈఓకి ఫోన్ చేసిన. కొత్త ప్రభాకర్ అన్న కూడా వాళ్ళ దుబ్బాకి ఎంఈఓకి ఫోన్ చేసి అడిగిండు, ఏంది భయ్ మీరు 50 రూపాయలు వచ్చినాయా 75 రూపాయలు వచ్చినాయా అని అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే 50 రూపాయలే వచ్చినాయి సార్, 75 రూపాయలు రాలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి స్టిచ్చింగ్ ఛార్జీలు ఈ రాష్ట్రంలో ఏ మహిళా సంఘానికి కూడా ఈ రోజుకు 75 రూపాయలు రాలేదు, వచ్చింది 50 రూపాయలు మాత్రమే. బట్టి గారు మధురకు పోయి మీ మహిళా సంఘాలను అడుగుదామా, లేదు సిద్దిపేటకు వస్తావా మా మహిళా సంఘాల దగ్గరికి పోయి 75 రూపాయలు ఏమైనా ఇచ్చిందా అని అడుగుదామంటే నేను ఐఎమ్ రెడీ, ఆర్ యూ రెడీ అని అడుగుతున్నా. ఇచ్చింది 50 రూపాయలు, 75 రూపాయలు ఇచ్చినామని 2 బడ్జెట్లలో కూడా చెప్పుకున్నారు. ఇది శుద్ధ అబద్ధం. ఇది మహిళా సంఘాలను మా అక్క చెల్లెలను ఈ ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్క చెల్లెళ్ళు బట్టి గారి ప్రసంగము విన్నారు, నేను మాట్లాడుతున్నది వింటున్నారు. సో నేను చెప్పేది తప్పైతే మమ్మల్ని శిక్షిస్తారు, మీరు తప్పు చెప్తే మిమ్మల్ని శిక్షిస్తారు. మీరు చెప్పడం మహాలక్ష్మి మాది మహిళల కోసం అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, కానీ ఇలా వడ్డీ లేని రుణాల్లో మహిళలకు మోసం, స్టిచ్చింగ్ ఛార్జెస్ లో కూడా మహిళలకు మోసం చేస్తున్నారు. ఇక 3వ విషయం పేజ్ 20. పోయినసారి కూడా అదే చెప్పింది, ఈసారి కూడా అదే చెప్పింది, కానీ పేజ్ 20 పోయినసారి పేజ్ మారింది 44. ఈసారి పేజ్ 20లో ఏం చెప్పారంటే రేషన్ కార్డులు. తెలంగాణ అవతరించిన తర్వాత ఎంతో మంది పేదలు నూతన రేషన్ కార్డు కోసం ఆశగా వేచి చూసినా గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు.
కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్ కార్డులలో జమ చేయలేదు, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మా మీద ఆరోపణ చేసింది బడ్జెట్ లో. నేనేం ఛాలెంజింగ్ ద బట్టి విక్రమార్క. బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చింది. కొత్త సభ్యులను కూడా ఇంట్లో కొత్త సభ్యులు పిల్లలు పుట్టినా పెళ్లి చేసుకొని కోడలు వచ్చినా కొత్త సభ్యులను కూడా యాడ్ చేసినాం. 20,69,033 మంది కొత్త సభ్యులను రేషన్ కార్డులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంక్లూడ్ చేసింది. దిస్ ఎ డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్. కానీ మీరేం చెప్పిన బడ్జెట్ సాక్షిగా ఒక కార్డు ఇయ్యలే, ఒక సభ్యుని కూడా యాడ్ చేయలేదనే అబద్ధాలు. అంటే ఎలక్షన్లలో రాజకీయ ప్రసంగాలు చేసినట్టు బట్టి గారి బడ్జెట్ ప్రసంగం కూడా జరిగింది. పచ్చి అబద్ధాలు, పిచ్చి ఆరోపణలతోని బట్టి గారి ప్రసంగం ఈ రోజు కొనసాగింది. అంటే అరచేతిలో వైకుంఠం, ఆద్యాంతం అబద్ధాలు. అరచేతిలో వైకుంఠం చూపించారు, ఆద్యాంతం వారి ప్రసంగం అంతా అబద్ధాలతో కొనసాగింది. 72 పేజీల బట్టి గారి ప్రసంగం గురించి చెప్పాలంటే పోయినసారి 70 పేజీలు ఉండే, ఈసారి 2 పేజీలు పెరిగింది. బడ్జెట్ లో 2 పేజీలు పెరిగినాయి తప్ప పేదల సంక్షేమం మాత్రం పెరగలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో చోటు లేదు. ఎన్నికల ముందు అబద్ధాలు, అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఈ రోజు అబద్ధాలే మాట్లాడుతూ వచ్చినారు. అంటే వారి ప్రసంగం అంతా కూడా 72 పేజీల ప్రసంగ సారాంశం అరచేతిలో వైకుంఠం, ఆద్యాంతం అబద్ధం. ఇది బట్టి గారి ప్రసంగం యొక్క సారాంశంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే బడ్జెట్ లో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పిండ్రు, ఒకవైపు బట్టి విక్రమార్క సంతకం పెట్టి మరొక వైపు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచారు ఇంటింటికి. చివరికి సోనియా గాంధీతో ప్రజలకు ఉత్తరం రాయించారు. ఈ 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అని సోనియా గాంధీతో ఉత్తరం రాయించారు. బాండ్ పేపర్ మీద 2 సంతకం పెట్టి పంచారు. ప్రజలు ఏమనుకున్నారు, 100 రోజులపై 400 రోజులైంది, సరే మొదటి బడ్జెట్ లో పెట్టలేదు, ఈ బడ్జెట్ లోనైనా 6 గ్యారంటీలను అమలు చేస్తారేమో, ఇంకా 420 సంగతి తర్వాత ఈ 6 అమలు చేస్తారేమో అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఇలా మహాలక్ష్మి 2,500 ఇస్తారేమో, బడ్జెట్ లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు. 2,500 రూపాయల సంగతి దేవుడు కానీ 250 కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి. అందాల పోటీలకు 250 కోట్లు బడ్జెట్ లో పెట్టిండు. కానీ 2,500 రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్ లో పెట్టలేదు. చేయూత 4,000 పెన్షన్ ఇస్తారు అని ఆశ చెప్పారు. 2023 డిసెంబర్లోనే ఇస్తామన్నారు. 2024 డిసెంబర్ అయిపోయింది. 2025 బడ్జెట్ కూడా వచ్చింది. ఈ బడ్జెట్ లో కూడా లేదు. అంటే సగం పుణ్యకాలం అయిపోయింది వీళ్ళకి. అంటే ఇలా వృద్ధులను, వితంతువులను, గీత, చేనేత కార్మికులను, ఎయిడ్స్ పేషెంట్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 4,000 పెన్షన్ ఇవ్వకుండా బడ్జెట్ లో నిధులు పెట్టకుండా మోసం చేసిండ్రు. పెన్షన్ల విషయంలో ఒక పని అయితే చేసిండ్రప్ప, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు కానీ ఉన్న పెన్షన్లు మాత్రం కూడా వీకిండ్రు. రేవంత్ రెడ్డి గారి 16 నెలల పాలనలో ఈ రాష్ట్రంలో 1,50,000 పెన్షన్లు తగ్గినాయి. 1,50,000 పెన్షన్లు కోత పెట్టిండ్రు. వీళ్ళు చెప్పింది 4,000 ఇస్తామని, 4,000 ఇవ్వలేదు కదా. ఉన్న పెన్షన్లలో 1,50,000 మందిని ఏరేసిండ్రు. ఐఎమ్ ఛాలెంజింగ్. తర్వాత పోయిన బడ్జెట్ స్పీచ్ లో బట్టి గారు ఏం చెప్పిందంటే 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని 2024-25 బడ్జెట్ లో చెప్పారు.